ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సమాచారంలోకి వెళ్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమిస్తామని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి గారు పేర్కొన్నారు. కడపలోని ఎస్టీయూ భవనంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు వారి జీతాలు మినహా మరే ఇతర ఆర్థికపరమైన లబ్ధి పొందలేదని, సరెండర్ లీవులు, డిఏ అరియర్స్, పీఆర్సీ బకాయిలు 2 సంవత్సరాల నుంచి ఏపీజీఎల్ఐ పాలసీలు మెచ్యూర్ అయినప్పటికీ చెల్లింపులు మరిచారన్నారు. మొత్తం బకాయిలు 32,000 కోట్ల రూపాయలు ఉండగా ఈ సంక్రాంతికి కేవలం 10% మాత్రమే చెల్లించారన్నారు. మిగిలిన 90% సంగతి ఏమిటని ప్రశ్నించారు. 12వ వేతన సవరణ సంఘాన్ని సంబంధించి కమిషన్ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టలేదని, ఇప్పటికే 19 నెలలు ఆలస్యమైందని, ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతోందని, ఇప్పటికీ ఎన్నికల హామీ అయిన బకాయిల చెల్లింపు, 12వ పీఆర్సీ అంశాలపై ఉద్యోగ సంఘాలను చర్చలకే ఆహ్వానించలేదన్నారు. గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా బడ్జెట్ పేరు చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేయవద్దని సూచించారు. ఎస్టీయూ నాయకులు ఇందులో పాల్గొన్నారు. మన ఛానల్లోని వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.